హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో ఫైనల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటికీ మీరు నేను ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్తో వచ్చేసాను అనమాట. పేరెంటింగ్ సిరీస్లో ఏంటంటే లైక్ ఇది నేను ఒక న్యూ మామ్ అనమాట. సో నేను లైక్ యూ గైజ్ ఆల్ నో, లైక్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 2 months బాబు. సో తన నిక్ నేమ్ వచ్చేసి క్రిష్ అనమాట. సో నేను చాలా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, చాలా చాలా ప్రతిదీ కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనమాట. సో అందుకే నేనేమనుకున్నానంటే ఒక మంచి పేరెంటింగ్ సిరీస్తో మీ అందరి ముందుకు వచ్చేస్తే అది డెఫినెట్గా నాలాగా న్యూ మామ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా మీరు ఈ వీడియో ఏంటి అనేసి తెలుసుకోవాలి అనుకుంటే ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మన పేరెంటింగ్ సిరీస్లో ఎపిసోడ్ 1లో వచ్చేసి నా బేబీ ప్రోడక్ట్స్, అంటే నేను మా బాబు నిక్ నేమ్ వచ్చేసి క్రిష్ అనమాట. సో క్రిష్కి నేను ఏమేం బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇట్ డజంట్ మీన్ దట్ మీరందరూ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని కాదు. సో ప్రతి బేబీ స్కిన్ ఈజ్ డిఫరెంట్, ప్రతి బేబీ కంప్లీట్లీ బేబీ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. సో కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ పడతాయి, కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ పడవు. సో ఒక న్యూ మామ్గా మీరేంటంటే బేబీ మీద ఏదైనా కానీ ఒక చాలా కేర్ఫుల్తో టెస్ట్ చేసి మీరు ముందుకు ప్రోడక్ట్స్ కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ మై బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేబీ విషయంకి వచ్చేస్తే మీరు లైక్ వాట్ షుడ్ ఐ సే థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ నేను మా బాబుకి ఏం యూజ్ చేస్తున్నాను, నేను ఎలా అంటే వాడి స్కిన్ కేర్ లైక్ కేరింగ్ అని వాడి కేర్ ఎలా తీసుకుంటున్నాను అనేసి మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను మమా అర్త్, లైక్ యూ గైస్ కెన్ సీ దిస్ మమా అర్త్ మసాజ్ ఆయిల్ అనమాట. సో బేసిక్గా వాడికి ఎవ్రీడే మసాజ్ ఆయిల్తో స్టార్ట్ అవుతుంది. సో మమా అర్త్ మసాజ్ ఆయిల్ వచ్చేసి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే 2 or 3 బ్రాండ్స్ యూజ్ చేశాను, బట్ సెట్ అవ్వలేదు అనమాట. సో మసాజ్ ఆయిల్ అనేసి యూజ్ చేస్తున్నాను. మసాజ్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, చాలా మంది మదర్స్ ఏంటంటే ఏదో బిజీగా ఉండేసి వాళ్ళు చేయరనమాట మసాజ్ కానీ అలా. సో బట్ ఏంటంటే డెఫినెట్లీ ఇది వింటర్ కాబట్టి పిల్లలకి చాలా డ్రై స్కిన్ ఉంటుంది, ఎంత మనం కేర్ చేసినా బట్ స్టిల్ డ్రై స్కిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనేసి డెఫినెట్లీ ఎవ్రీడే మీరు అట్లీస్ట్ ఒక 5 minutes మీ బేబీకి మసాజ్ చేస్తే సో దానివల్ల మీకు ఏంటంటే బెనిఫిట్, బేబీ స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. సో వాడి ఎవ్రీడే కేరింగ్ ప్రొసీజర్లో ఇది ఫస్ట్ థింగ్. సో మార్నింగ్ లేవగానే వాడు ఇది మేము స్నానం చేయించే ముందర మమా అర్త్ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇదైతే బాగానే ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ బేబీకి సెట్ అయితే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ స్టిల్ ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూజింగ్ ఎనీ ప్రోడక్ట్ టు యువర్ బేబీ. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ బేబీ తర్వాత వాడికి మేము యూజ్ చేస్తున్నది వచ్చేసి మమా అర్త్ షాంపూ. సో యూ గైస్ కెన్ సీ దిస్ రైట్. సో షాంపూ అనమాట. సో షాంపూ వచ్చేసి కూడా మేము మమా అర్త్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు మమా అర్త్ కొంచెం వాడికి బాగా సెట్ అయిందని నాకు అనిపించింది. ఇంతకుముందు కూడా సమ్ అదర్ బ్రాండ్స్ యూజ్ చేశాను, బట్ అంతగా ఏం అనిపించలేదు. సో ఇదైతే సెట్ అయింది అనిపించి మమా అర్త్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా లైక్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. యా. సో నెక్స్ట్ వాడి స్కిన్ కేరింగ్ ప్రోడక్ట్స్లో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి సోప్. సో వాడికి వచ్చేసి మేము బాతింగ్ బార్ వచ్చేసి సోప్ వచ్చేసి టెడ్డీ బార్ యూజ్ చేస్తున్నాం. సో టెడ్డీ బార్, యూ గైస్ కెన్ సీ దిస్ టెడ్డీ బార్. సో టెడ్డీ బార్ వచ్చేసి మనకి చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఈ సోప్ యూజ్ చేస్తే బేబీ తెల్లగా అవుతారు, ఆ సోప్ యూజ్ చేస్తే బేబీ తెల్లగా అవుతారు. సో వాళ్ళు ఎవరో వచ్చారన్నారు, వీళ్ళు ఎవరో వచ్చారన్నారు. సో ఇవన్నీ మీరు పట్టించుకోవద్దండి. సో మన బేబీ ఎలా ఉన్నా మన బేబీనే, సో దాంట్లో మరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనం టెక్స్చర్ కోసం నేను ఈ సోపు చెప్పట్లేదు. సో ఇది మంచి మాయిశ్చరైజింగ్గా పెడుతుంది. సో ఆల్రెడీ మేము కొన్ని యూజ్ చేసాం, వాడికి సెట్ అవ్వలేదు అనమాట. సో మేబీ కొన్ని బ్రాండ్స్ కొంతమంది పిల్లలకి సెట్ అయి ఉండొచ్చు, ఇది కొంతమందికి సెట్ అవ్వచ్చు. సో నా బేబీకి నేనైతే టెడ్డీ బార్ సోప్ యూజ్ చేస్తున్నాను. సో ఇది అనమాట
నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లోషన్. సో వాడికి వచ్చేసి మాయిశ్చరింగ్ లోషన్స్. ఈ మాయిశ్చరింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎక్స్పెషల్గా వింటర్లో వచ్చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే నేను వచ్చేసి మామా అర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడుతున్నాను అనమాట. సో వాడికి వచ్చేసి సో ఇది. నెక్స్ట్ టాల్కమ్ పౌడర్. సో టాల్కమ్ పౌడర్ వచ్చేసి బేసిక్గా ఏంటంటే డాక్టర్స్ సజెస్ట్ చేయరు టాల్కమ్ పౌడర్ యూజ్ చేయమని చెప్పేసి. సో మేము కూడా యాక్చువల్గా బేబీ ఫేస్కి కానీ అక్కడంతా ఏం అప్లై చేయం. ఓన్లీ కాజల్ అప్లై చేసినప్పుడు దానిపైన జస్ట్ కొంచెం ఒక పించ్ ఆఫ్ టాల్కమ్ పౌడర్ అప్లై చేస్తాము. సో అదనమాట. సో వీడికి వచ్చేసి పీజియన్ న్యూ బార్న్ మైల్డ్. సో ఇది పీజియన్ న్యూ బార్న్ మైల్డ్ ఇది యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ వీడికి. ఇది మంచిగా అనిపించింది నాకైతే, బాగానే మంచి కనిపిస్తుంది. అంటే లైక్ బాడీకి కూడా లైక్ సమ్ ప్రైవేట్ పార్ట్స్లో కానీ అట్లా యూజ్ చేస్తున్నాం అనమాట టాల్కమ్ పౌడర్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ నేను ఏ బ్రాండ్ యూజ్ చేయట్లేదండి. ఇది జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఇది జస్ట్ నేను వేరే బాటిల్లోకి డిప్ చేసుకున్నాను అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాం. నేను ఎందుకో నాకు ఈ కోకోనట్ ఆయిలే మంచిగా అనిపించింది. సో అందుకే ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేసికలీ ఈ ప్రోడక్ట్ ఏంటంటే నేను చూపించిపోయేది ఇప్పుడు ఇది ఎవ్రీ వన్ యూజ్ చేయాలని లేదు. సో బట్ ఏంటంటే చాలా మంది డైపర్స్ వేసుకున్నప్పుడు ర్యాషెస్ వస్తున్నాయి ఇట్లా అనేసి అంటారు కదా. సో నాకు బేసిక్గా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రికమెండేషన్ అనమాట. సో ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్ లైక్ వితౌట్ ఎనీ లైక్ ఏమంటారు డాక్టర్ సజెషన్ లేకుండా పిల్లలకి ఏది మీరు ఇట్లా అంటే సమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దు. సో నేనైతే మా బాబుకి ఎప్పుడైనా ర్యాషెస్ వచ్చినప్పుడు ఈ డస్టింగ్ పౌడర్ అనేసి యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే నాకైతే మంచిగా అనిపించింది, వాడికి ర్యాషెస్ తగ్గిపోతాయి వెంటనే అనేసి యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒకటి అనమాట, మీకు యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ టిష్యూస్. సో బేసికలీ వెట్ టిష్యూస్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే మనం జర్నీ చేస్తూ ఉంటాం, తర్వాత ఇట్లా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఎమర్జెన్సీకి కానీ సో వెట్ టిష్యూస్ సజెస్ట్ చేస్తాను. బట్ ఇంట్లో ఉన్నప్పుడు డైలీ లైక్ మీరు ఎవ్రీడే వెట్ టిష్యూస్ యూజ్ చెయ్యండి. బట్ స్టిల్ ఏంటంటే మళ్ళీ హాట్ వాటర్తో బేబీకి వాష్ చేసి దెన్ ఒక డ్రై క్లాత్ తీసుకొని అలా ట్యాప్ చేసేస్తే సో దట్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఓన్లీ వెట్ టిష్యూస్ ఒకటే అయితే కాదు, దాని తర్వాత ఇది కూడా చేస్తే బాగుంటుంది అనమాట. ఎమర్జెన్సీకి అయితే వెట్ టిష్యూస్ చాలా బెటర్ అని అనిపించింది. సో నేనైతే ప్రజెంట్ సాఫ్ట్ సెన్స్ అనమాట. సో సాఫ్ట్ సెన్స్ వెట్ టిష్యూస్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఇవి బాగున్నాయి. ఇవి నేను వచ్చేసి కొంచెం ఏమంటారు రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ. సో డెఫినెట్గా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. ఈవెన్ మామా ప్రోడక్ట్స్ కూడా మీకు మీరు వెళ్ళి చెక్ చేసుకున్న దొరుకుతాయి, బట్ నేను లింక్ ఇస్తాను సో దట్ మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్, నీడెడ్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీ మదర్, ఎవ్రీ పేరెంట్. సో ఇదేంటంటే నెయిల్ కట్టర్. సో బేసిక్గా బేబీకి నెయిల్ కట్టర్ ఇది. సో మేము వచ్చేసి ఇది మీరు ఆన్లైన్లో దొరుకుతుంది, మేమైతే ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాం, ఐ మీన్ మా ప్లేస్లో. సో ఇది వచ్చేసి మనకు లైక్ ఇలా ఇస్తారనమాట. సో ఐ షో యూ గైస్ లైక్ హౌ ఇట్ వర్క్స్. సో ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఈ టైప్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఇఫ్ యూ గైస్ కెన్ సీ దిస్ బేబీకి ఎక్కడ లైక్ ఏజ్ బేబీకి ఏది యూజ్ చేయాలనేసి వాళ్ళు డిస్క్రిప్షన్లో మనకి మెన్షన్ చేస్తారు. సో ఇది ప్రెజెంట్ న్యూ బార్న్ బేబీస్, నా బేబీ 0 to 3 months కాబట్టి సో వాడికైతే నేను ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మనం ఇలా అప్లై చేసుకొని సో ఇలా ఆన్ చేసి లైక్ లైట్ కూడా ఉంటుంది, యూ గ్యాస్ కెన్ సీ దిస్ రైట్. సో లైట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మనం జస్ట్
వాళ్ళకి రబ్ చేయాలన్నమాట. సో దట్ ఇది వెళ్ళిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. చాలామంది యూనో గోర్లు పాలు ఇచ్చేటప్పుడు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీరు తీసేయండి ఇట్లా చెప్తారు, బట్ నో, అదైతే కాదు. ఇదైతే చాలా నాకు ప్రజెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్న ప్రోడక్ట్ అనమాట. సో ఇది నా బేబీ ప్రోడక్ట్. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ చాలు. సో చాలామంది ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొనేసి బేబీ తెల్లగా అయిపోవాలి, బేబీ అది కావాలి, ఇదంతా కాదండి. సో ఇదంతా ఒక ప్రొసీజర్. బేబీ గ్రోయింగ్ ఇట్ సెల్ఫ్ ఇదే ఒక ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్లో డెఫినెట్గా వాళ్ళు కొన్నిసార్లు స్కిన్ చేంజెస్, పుట్టినప్పుడు తెల్లగా ఉంటారు, తర్వాత నల్లగా అవుతారు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి మెలనిన్ అని ఒక స్కిన్ అంటే ఏమంటారు, ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళు నల్లగా ఈ క్లైమేట్ ఏమంటారు, ఈ సరౌండింగ్స్కి ఒక్కసారిగా మదర్ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా అది కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. సో దట్ దే హ్యావ్ సో మెనీ చేంజెస్ ఇన్ దేర్ స్కిన్. సో ఇట్ డజంట్ మీన్ దట్ మన బేబీ నల్లగా అయిపోయారని చెప్పేసి మీకు చాలా ఫీల్ అయిపోయి, లేకపోతే ఎవరో వచ్చి ఏదో అన్నారనేసి, నో, డోంట్ డూ దిస్. డెఫినెట్లీ యువర్ బేబీ ఈజ్ యువర్ బేబీ అనమాట. సో ఇది నేనైతే మా బేబీకి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అనమాట. చాలా మినిమల్గా యూనో ఖర్చు చేసి మీ బేబీకి ఏది. ఇంకొకటి సజెషన్, ఏదైనా మనం ట్రై చేసే ముందర చాలా తక్కువ, లైక్ 100 ml 50 ml లైక్ ఇంత, లైక్ టైనీ ప్యాక్స్ ఉంటాయి అనమాట. సో అవి ట్రై చేయండి. సో దట్ అప్పుడు మనకి తెలిసిందనుకో, దెన్ మనకి సెట్ అవుతుంది బేబీకి అన్నప్పుడు యూ గ్యాస్ కెన్ గో ఫర్దర్ అంటే ఎక్కువ పెట్టి పర్చేస్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది నా సజెషన్ అనమాట. ఒక న్యూ మామ్గా నేను ఇవన్నీ అంటే డే బై డే నేర్చుకుంటున్నాను, అలా మీతో షేర్ చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. అండ్ యా, సో దట్స్ ఇట్. లైక్ ఈరోజు వీడియో అయితే, సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేనేం నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో అవన్నీ మీరు చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్. బాయ్.